హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా గోల్డ్ చైన్స్ కలెక్షన్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇవన్నీ నా గోల్డ్ చైన్స్ అండి. అంటే నావే కాదు, మా పిల్లలు కూడా ఉన్నాయి. ఇవి ఇవన్నీ నేను మార్చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను మీకు రీజన్ చెప్తాను. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి నేను ఎందుకు మార్చేద్దాం అనుకుంటున్నానంటే, నా తాళి చైన్ అనేది కొంచెం పాడైపోయిందండి. దాని లింకులు అవన్నీ ఊడిపోయి మొత్తం అంతా కొంచెం లోపల కొంచెం స్ప్రింగ్స్లా ఉంటాయన్నమాట. ఆ స్ప్రింగ్స్ అన్నీ బయటకు వచ్చేయడం అలా అయిపోయింది. తర్వాత ఇది చైన్ చూడండి ఒకసారి, దానికి హుక్ ఉంది కదా, హుక్ కూడా విరిగిపోయింది. ఈ చైన్ అయితే నేను మార్చేస్తాను, లేదంటే మారుద్దామని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ హుక్ కానీ ఏమైనా సెట్ అయిందంటే ఆ హుక్ ఉంచుకొని మార్చకుండా హుక్ వరకు అయితే ఉంచుకుందామని ప్లాన్లో ఉన్నానండి. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూడాలి. తర్వాత ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇవి చిన్నవి, అంటే మా బాబు బర్త్డేకి వచ్చిన చైన్స్ అనమాట. ఈ చైన్స్ ఏంటంటే అసలు పెట్టినా కానీ కొంచెం డెలికేటెడ్గా ఉన్నాయన్నమాట. అవి పిల్లలకి ఎలానో సాధారణంగా నేను పిల్లలకైతే గోల్డ్ అస్సలు వెయ్యనండి. కాబట్టి ఎందుకు ఇవి ఊరికే ఉన్నాయి కదా అని చెప్పి వీటిని కూడా నేను ఇచ్చేసి తాళి చైన్ ఒకటి మంచిది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఈ చైన్ నాది ఓల్డ్ చైన్ అనమాట, ఓల్డ్ తాళి చైను. ఇదైతే 15 గ్రామ్స్ ఉంది ఇది. ఈ చైన్ గురించి కూడా నేను చెప్పాలండి. ఇది నేను తీసుకున్నప్పుడు ఇది వైభవ్ జ్యువెలరీస్లో అయితే తీసుకున్నాను. ఈ చైన్ అయితే చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం ఈ చైను. ఈ చైన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల మనకి గోల్డ్ రింగ్ చుట్టినట్టు ఉంటుంది, పైన మళ్ళీ వేరేగా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. అసలు మనకి కూడా గుచ్చుకోదు. కాకపోతే ఆ లోపల చుట్టిన రింగ్స్ ఏమయ్యాయి అంటే అవి వచ్చేస్తున్నాయి బయటకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఆల్రెడీ ఒకటి పడిపోయింది, ఆ లోపల రింగ్ ఒకటి. నేను చూసుకోలేదు, అది మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఒక లింక్ అనేది ఊడిపోయిందనమాట. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ లింక్ ఊడిపోయి దానిలో ఉన్న రింగ్ అనేది పడిపోయింది. దానివల్ల ఇంక నేను ఇది మార్చేసి ఒక 20 గ్రామ్స్లో అయితే ఒక మంచి తాళి చైన్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇవి కూడా ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కాబట్టి ఇవన్నీ మనం మార్చుకుంటే ఒక పెద్ద వస్తువు అయితే వస్తుంది కదా. ఎలానో మనకి తాళి చైన్ ఇప్పుడు అవసరం కాబట్టి ఇది ఇచ్చేసి నేను తాళి చైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే అప్పట్లో నేను 63,000 అలా తీసుకున్నానండి, వైభవ్ జ్యువెలరీస్లో తీసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఇది ఎంత రేట్ వచ్చింది ఏంటనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే మనకి చైన్స్ అయితే ఈ 4 చైన్స్ నేనైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఇచ్చేసి కొత్త చైన్ అంటే ఈ చైన్ అయితే ఇవ్వను, దీని ప్లేస్లో వేరే చైన్ తీసుకోవడమో లేదంటే ఈ చైన్కి హుక్ పెట్టడమో జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది. నేనైతే ఇది చాలా ఇయర్స్ అయితే యూస్ చేశాను. ఈ చైన్ అయితే డైలీ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుందండి. దీనికి ఒక లాకెట్ కూడా ఉంది, నేను మళ్ళీ మీకు సపరేట్గా వీడియో చేస్తాను. ఈ చైన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను ఈ చైన్స్ అన్నీ ఇచ్చేసి నేను ఒక మంచి గోల్డ్ తాళి చైన్ అయితే తీసుకోబోతున్నానండి. అది కూడా తీసుకున్న తర్వాత నేను మీకు వీడియో పెడతాను, ఎంత అమౌంట్ పడింది ఏంటి అని చెప్పి. ఈ చిన్న చైన్స్ కూడా నేను అసలు పిల్లలకైతే వెయ్యట్లేదండి, ఎందుకంటే పిల్లలకి చైన్స్ చాలా ప్రమాదం, గోల్డ్ అనేది పిల్లలకి వెయ్యడము. ఇక్కడ చూడండి, నేనైతే ఇవన్నీ ఈ పెద్ద చైన్ అనమాట. పెద్ద చైన్ నాకు 2,18,000 పడింది. పెద్ద చైన్, ఇంకో చిన్న చైన్ దాంట్లోనే ఉంది. ఈ చిన్న చైన్ వచ్చేసి ఇది బాబుది 22,500 పడింది. నెక్స్ట్ మనకి వేరేది హుక్ ఊడిపోయింది కదా, ఆ చైన్ అయితే 84,000 అలా పడిందండి.
నెక్స్ట్ ఇది ఒక చిన్న రింగు పాతది, బాబుకి పెట్టట్లేదు, అది ఒక 11,500 అలా వచ్చింది మనకి. నెక్స్ట్ దీని తర్వాత ఇవన్నీ ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి, వేరే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.